ఒకసారి అడుగుదాం. ఒకసారి వి హనుమంతరావు గారు జాయిన్ అయ్యారు, మాజీ ఎంపీ. బీసీ మూవ్మెంట్ ను మొదటి నుంచి ఆయన చేస్తున్నారు. బీసీ ఎంపీల ఫోరం కూడా ఢిల్లీలో చేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. హనుమంతరావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చెప్పండి. సో ఇప్పుడు జియో ఇష్యూ చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు, మరి ఎంత మేరకు నిలబడుతుంది జియో ఇష్యూ చేసి కోర్టులోకి వెళ్తే, ఎలక్షన్లకు వెళ్తే? అందు గురించి ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ గా ఒక దిక్కు ఎలక్షన్ ని మనం నోటీసెస్ ఇచ్చేసి లా పాస్ చేసి ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక దే కాంట్ స్టాప్. అందుగురించి దాని మీద సీఎం గారు ప్రయత్నం చేస్తారు. అది పాయింట్. అంటే ఇప్పుడు జియో ఇష్యూ చేసి ఎలక్షన్ ప్రాసెస్ వెళ్తారు, బట్ జియో ఇష్యూ అయ్యాగానే వెంటనే ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారు. మనకు ఇష్యూ కాకముందే పేపర్ల వార్త వస్తేనే కోర్టులకు పోయినారు కదా. ఓటు పోతారనే ఉద్దేశంతో ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఓన్ సీట్ విల్ గో టు the nomination will start. Nobody can stop him. Okay? కాదు, మరి జియో ఎందుకు ఇష్యూ చేయడం? ఇంకా వేరే మార్గం లేదా? వేరే మార్గం అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ ఒప్పుకుంటలేరు, ఢిల్లీ వాళ్ళు ఒప్పుకుంటలేరు కాబట్టి ఇక దిస్ ఇస్ ఓన్లీ ఆల్టర్నేట్ ఫర్ కాంగ్రెస్. ఓకే, అంటే మీరు పార్లమెంట్ లో ఇష్యూని రేజ్ చేయలేదని అంటుంది బీజేపీ. ఇప్పుడు పార్లమెంట్ లో ఇష్యూ లేవట్టాలంటే మెజార్టీగా ఉండాలి కదా. అందుగురించి రాహుల్ గాంధీ ఏమంటుడు, వెన్ వీ కమ్ టు ది పవర్ వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనే పాయింట్ చెప్తున్నాడు. అది పాయింట్. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ కావా? బీసీ రిజర్వేషన్స్ చూడండి, గతంలో మేము ఐఐటి ఐఐఎం లో కూడా రిజర్వేషన్ తెచ్చినాము. ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ ఇస్ ఓబీసీ ఆర్ దేర్, సో నో బడీ కెన్ అపోజ్. సో దట్స్ వేర్ లాస్ట్ టైం ఇట్ వాజ్ సక్సెస్. ఇప్పుడు కూడా అదే లైన్ లో రాహుల్ గాంధీ మన సిడబ్ల్యూసి మీటింగ్ లో వాజ్ క్లియర్లీ వాజ్ దేర్ అండ్ ఈస్ గివింగ్ ఏది 9th షెడ్యూల్ లో పెడతాం. అదే విధంగా ఎట్టి పరిస్థితులలో మేము ఎలక్షన్ కు పోయే ముందు న్యాయం చేసుకోవాలన్నది మా ఉద్దేశం. అది అయితే మరి జంతర్ మంతర్ లో ధర్నాకు ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ? ఇప్పుడు నేను అనేది ఏంటంటే పబ్లిక్ లైఫ్ లో అపోజిషన్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు మేము ఏదన్నా ప్రజలలో ఉండాలి కదా. అందుగురించి రాహుల్ గాంధీ ఈవెన్ ప్రియాంక ఆల్సో ఎక్స్ట్రీమ్, అంటే ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ డౌన్ ట్రాడన్, అంటే లవ్ కింది లెవెల్ వరకు కూడా మేము రిజర్వేషన్ ఇవ్వాలనేది ప్రియాంక గారు చెప్పింది. అదే విధంగా మేమందరం కూడా అదే ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ చేయడు ఆయనకి, ఎందుకంటే నేను 3 సార్లు కలిసినప్పుడు కూడా చేయలే. సో ఫ్యూచర్ లో కూడా చేయడు కాబట్టి దెర్ ఇస్ నో ఆల్టర్నేట్. రాహుల్ గాంధీ గారు సిడబ్ల్యూసీ లో నిర్ణయం తీసుకున్నారా లేదా? కానీ ఇప్పుడు తెలంగాణలో మీ ఉద్దేశంలో లోకల్ బాడీస్ జరుగుతాయా? తప్పనిసరిగా జరుగుతుంది. ఎవడు ఆపలేడు. పెట్టేస్తారు, ఇమీడియట్ గా అనౌన్స్మెంట్ చేస్తారు. నామినేషన్ స్టార్ట్ అయితే అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆపలేరు అనేది నా ఉద్దేశం అండి. బట్ ఆ లోపు ఇప్పుడు అంటే జియో ఇచ్చి ఎలక్షన్ కమిషన్ కు 1-2 రోజులు టైం ఉంటుంది కదా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసేందుకు. ఇప్పుడు రేపటి నుంచి ఏది దసరా హాలిడేస్ ఉన్నాయి, ఇక పెట్టేసిన కోర్టు పోయే లోపల బట్ కోర్టు సరే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జోక్యం చేసుకోవద్దు అన్నది ఒక ప్రాక్టీస్, బట్ అది కోర్టు దాన్ని కూడా ఓవర్ రూల్ చేస్తే 29 నాడు ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ వస్తుంది. అది పాయింట్. 29 నాడు నోటిఫికేషన్ వస్తుంది కంపల్సరీ. తప్పక రేపు మాది 28 నాడు మా బతుకమ్మ గుట్ట అవుతుంది. 29 నాడు నోటిఫికేషన్ వస్తుంది అనేది నాకు గట్టి. ఒక నిమిషం హనుమంతరావు